కేబుల్ ఆపరేటర్లు సాక్షి ఇవ్వకుండా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. రండి మనందరం కలుద్దాం, నిలబడదాం, పోరాడదాం. రాజ్యాంగం ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రతిపౌడికి అభిప్రాయ స్వేచ్ఛ, సమాచారం పొందే హక్కు ఉంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక ఫ్రీ టు ఎయిర్ ఛానల్ని ఎంఎస్ఓలు అక్రమంగా నిలిపేయలేరు. చెల్లించే కేబుల్ రుసుముతో ప్రజలు పూర్తి స్థాయి సేవలు పొందాల్సిన హక్కు ఉంది. మీరందరూ రండి పోరాటం అంటూ పిలుపునిచ్చింది. సత్యమేవ జయితే అంటూ ఇది #స్టాండ్ విత్ సాక్షి అని. కానీ జనం స్పందిస్తారా అంటే స్పందించే అవకాశం తక్కువ. పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎందుకంటే సాక్షి పేపర్ని పార్టీ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో నాకు డౌటే. సాక్షి ఛానల్ని పార్టీ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో డౌటే. ఎందుకంటే అది బోరు కొట్టేస్తుంది. అదే సందర్భంలో మరొకటి, వీళ్ళు పోని నీతి చెప్పేటటువంటి నైతికత ఉందా? ఇంతకుముందు దాన్ని ఏమంటారు, ఈటీవీని ఆపలేకపోయారు, కానీ ఏబిఎన్ని, TV5ని, ఈవెన్ ఈటీవీని కూడా కొన్ని చోట్ల ఆపించగలిగారు వీళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అవతల వాళ్ళని తొక్కే ప్రయత్నం చేసాం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడు అలాగని తెలుగుదేశానికి ఏమన్నా అర్హత ఉందా? వాళ్ళు ఒకప్పుడు ఎన్టీవీని, ఇప్పుడు కూడా ఎన్టీవీ, TV9 వీటిని ఆపుతున్నారు కదా వాళ్ళు కూడా, సాక్షిని. కాబట్టి నైతికత, జర్నలిజం అనేదానికి నైతికత చచ్చిపోయింది. ఇప్పుడు యాజమాన్యాల నైతికత అన్నటువంటిది చర్చే లేదు.